అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను టమాటో మీల్ మేకర్ కర్రీ చాలా సింపుల్గా, చాలా అంటే చాలా సింపుల్గా, ఎంతో ఈజీగా చేసేసుకునేటట్టు నేను చూపిస్తున్నాను. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, అలాగే జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. చాలా చాలా బాగుంటుంది, ఇది మీకు తెలుసు. సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత సింపుల్గా చేసుకున్నా అంత టేస్ట్ ఉంటుంది. సో ఇవి ఒక్కసారి వేగిపోవాలండి. హైలో పెట్టేసుకుంటే మీడియంలో పెట్టుకుని దగ్గరే ఉంటారు కాబట్టి ఒకసారి బాగా వేగిపోవాలి. ఒకసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం, అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఇవి బాగా వేగిపోయాయి కదా, సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక నేను హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకోమన్నాను కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా పంజెంట్ ఉంటుంది. నేను ఒక్క చుక్క వాటర్ కూడా పోయకుండా నేను చేస్తాను. అది నేను చాలాసార్లు యూట్యూబ్లో పంపించాను, ఒకసారి చూడండి, మీకు దొరికిపోతుంది. ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళిపోతే మీకు తెలిసిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేశాను. సో అది కొంచెం వేస్తే చాలు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మొత్తం కూర కానీ, పులావ్ కానీ, బిర్యానీస్ కానీ ఏది చేసినా. సో ఇది బాగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది కాబట్టి ఇప్పుడు మనం టమాటోలు వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు, నేను ఒక 4 టమాటోలు తీసుకున్నాను, మీడియం సైజువి. అవి వేసేస్తున్నాను. అవి వేసేసి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ టమాటోలు, ఈ ఉల్లిపాయలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి ఒకసారి మగ్గాలి. ఇంకా ఎలాంటి లవంగం, దాల్చిన చెక్క పొడి వేయట్లేదు. నేను గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నాను. ఎలాంటి పప్పులు, మినపప్పులు, శనగపప్పులు కూడా ఇలాంటివి వేయొద్దు. చక్కగా సింపుల్గా అని చెప్పాను కదా, అందుకే సింపుల్గా నేను చేస్తున్నాను. ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకేం వేయక్కర్లేదు. కొత్తిమీర, పుదీనా వేసేస్తే అయిపోతుంది. సో ఇందాక మనం పసుపు కూడా వేసేసుకున్నాం. ఇది ఒక్కసారి మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకుందాం. నేను తోడు పెట్టిన మిరపకాయ కూడా పడిపోయింది, నో ప్రాబ్లం. గడ్డ పెరుగు వేసేసుకుందాం. వేసేసుకుని పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. నేను చాలా సింపుల్గా, చాలా టేస్టీగా అని చెప్పాను, అందుకే మీకు తెలిసిపోతుంది ఎంత టేస్టీగా ఉంటుందో. ఇప్పుడు మనం నేను వాటర్లోనే నానబెట్టుకున్నాను. ఎలాగా నేను ఫ్రై కూడా చేయలేదు, అలాగే జస్ట్ వాటర్లో నానబెట్టుకున్నాను ఒక 5 నిమిషాలు. దాన్ని మళ్ళీ మనం వేయించడం కానీ అది చేయలేదు, లేదా పసుపు వేసి అది వేసి కూడా నేనేం మరగనివ్వలేదు, ఉడకబెట్టలేదు. జస్ట్ మామూలుగా ఒక 10 మినిట్స్ నేను ఇలాగా నేను కూర చేసి తరిగే లోపల నానబెట్టేసుకున్నాను. అవి ఇలాగా స్పాంజీగా అయిపోయాయి. ఇప్పుడు బాగా ఇవి ఈ పెరుగు ఈ ప్లస్ ఈ టమాటో గుజ్జులో ఇవి బాగా మగ్గాలండి. ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్ మగ్గిపోతే అంతా స్పాంజీగా ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా లాగేసుకుంటుంది. అప్పుడు మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. అదే చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో మాత్రం మనం ఆవాలు, మెంతుల పొడి మాత్రం వేసేసుకుంటే చాలా మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఎలాంటి సాంబార్ పౌడర్లు కానీ ఏం వేయక్కర్లేదు. మనం ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. ఇది మాత్రం ఒకసారి మగ్గాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసేసుకుని ఇలా మనం కొంచెం కూరకి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ వేసేసుకోండి. ఇప్పుడు లైన్గా వేసేసుకుందాం. కొంచెం కారం, రుచికి తగినంత మన స్పైసీకి తగినంత కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు. ఎక్కువ వేసుకోకండి, ఉప్పు ఎక్కువైపోతే కష్టం. కొంచెం వేసినాను, ఓకే, సరిపోతుంది. అలాగే గరం మసాలా చాలా బాగుంటుంది. గరం మసాలా వేస్తే ఇంకేం వేయక్కర్లేదు. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర. అయిపోయిందండి, కూర మొత్తం అయిపోయింది. దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కలిపేసి మొత్తం దీనికి అంతా పట్టేటట్టు చూడాలి. ఒక 2 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. మనం వేసిన టమాటోలకి, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మనం వేసిన గరం మసాలాకి కానీ సూపర్బ్ ఉంటుంది. మనం వేసిన ఈ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ ఆ కూరలోకి బాగా వెళ్ళిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. సో దట్ మనకు కలుపుకోవడానికి బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. మనం వేసిన ఆవాల మెంతుల పొడి అన్నీ కూడా దీంట్లోకి మంచి ఫ్లేవర్ కానీ ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. తగినంత ఉప్పు, అన్ని కారం వేసేసుకుంటే చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసేసాను. ఏం ఆర్భటం లేదు, ఏం వేయలేదు. మీరు కావాలంటే మాత్రం మాకు ధనియాల జీలకర్ర పౌడర్ కావాలండి, ఆ ఫ్లేవర్ కావాలన్న వాళ్ళు తప్పకుండా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, వేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా చేద్దామని మీకు చూపించానంతే. మీకు ఇంకా ఏమైనా అడిషన్స్ కావాలంటే వేసుకోవచ్చు. మనం చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకునే
మీల్ మేకర్ టమాటో కర్రీ మీకు చూపించేశాను. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. వ్యూస్ పెంచండి, మొత్తం లాంగ్ వీడియోస్ మొత్తం చూడండి. సో దట్ నాకు బెనిఫిషియల్గా ఉంటుంది, మీకు తెలిసి ఏం చేయాలో. సో తప్పకుండా చూడండి, నా లాంగ్ వీడియోస్ స్కిప్ కాకుండా చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నాకు సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని పెంచండి. ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నా, అది కూడా ఫాలో అవ్వండి. బాయ్ అండి.